హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ 2 మెయిన్స్పై లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే రేపు 23వ తారీఖున యాక్చువల్గా జరగాల్సి ఉంది. దీనిపైన అభ్యర్థుల నుంచి చాలా ఆందోళన అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా చోట్ల ఆందోళన అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన గ్రూప్ 2 మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు అయితే ఆవిడ కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర విధానంలో తప్పులు సరిదిద్దే అంశంతో పాటు మెయిన్స్కు పరీక్ష నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని ఆవిడ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆవిడ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. అలాగే మంత్రి లోకేష్ గారు కూడా స్పందించారు. గ్రూప్ 2 నిర్వహణకు సంబంధించి అభ్యర్థులకు డిమాండ్పై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే హామీ ఇచ్చారు. ఈ అంశంపై అభ్యర్థుల నుంచి తనకు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చినట్లు శుక్రవారం ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. మొత్తం 175 కేంద్రాల్లో పరీక్ష అయితే జరగనుందండి. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది. ప్రిలిమ్స్ ద్వారా 92,250 మంది ప్రధాన పరీక్షకు రాసేందుకు అర్హత సాధించారు. ఈ మేరకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఆ రోజు ఉదయం అంటే రేపు ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష అయితే జరగనున్నాయి. అయితే విశాఖ ఎంపీవీపీ కాలనీలో నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారండి నిరుద్యోగులు. దాని తర్వాత పలు చోట్ల కూడా చాలామంది నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఏపీపీఎస్సీ తరపు నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరపు నుంచి కానీ వారి యొక్క స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాము. రాష్ట్రంలో ఆదివారం జరగవలసిన గ్రూప్ 2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలు చోట్ల అభ్యర్థులు నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారండి. ప్రతిభావంతులకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో 2023 డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్ష వైకాపా ప్రభుత్వంలో 2023 డిసెంబర్లో గ్రూప్ 2 షార్ట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. పూర్తి వివరాలతో మరో నోటిఫికేషన్ అయితే 3 వారాల అనంతరం విడుదల చేశారు. 1996 నాటి ఉద్యోగుల నియామకాల సర్వీస్ వ్యవహారాలకు సంబంధించిన జీవోను సవరిస్తూ కొత్తగా జీవో 77ను వైకాపా ప్రభుత్వం జారీ చేసింది. మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనిక ఉద్యోగులు కోటాలో భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించి ముందుగానే రోస్టర్ పాయింట్ నిర్ధారించారు. దీనివల్ల అన్ని కేటగిరీల్లోని ప్రతిభావంతులైన జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. రోస్టర్ పాయింట్లో అమలు విషయంలో స్పష్టత వచ్చేంత వరకు గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిర్వహించకూడదు, వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ, అనంతపురం, ఇతర చోట్ల పలువురు అభ్యర్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతపురంలో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు శిక్షణ కేంద్రాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ కలెక్టర్ల వినోద్ కుమార్కు వినతి పత్రం అయితే అందజేశారు. అలాగే ఏపీపీఎస్సీ కార్యాలయానికి, ప్రభుత్వానికి వివిధ రూపాల్లో విజ్ఞప్తులు పంపించారు. గత ప్రభుత్వం హయాంలో వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి రోస్టర్ విధానంలో అనేక తప్పులున్నాయి, వాటిని సవరించాలని అప్పటి నుంచి కోరుతున్న ఏపీపీఎస్సీ అధికారులు అయితే పట్టించుకోలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం చేస్తారని భావిస్తున్నాం. ఇదే విధానంలో పరీక్ష రాస్తే ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోస్టర్ను మార్చిన తర్వాత పరీక్ష నిర్వహించాలి, లేకంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని విశాఖలో నిరసన ప్రదర్శన పాల్గొన్న అభ్యర్థులైతే హెచ్చరించారు. ఎమ్మెల్సీ చిరంజీవిరావు నిరుద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను ఏపీపీఎస్సీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తారని, అక్కడ నుంచి సానుకూలంగా సమాధానం వస్తుందని, ఆందోళన విరమించాలని ఆయనతో కోరారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఓకేనండి, ఇదనమాట. న్యాయ నిపుణులతో సలహా తీసుకుంటామని చెప్పి మంత్రి లోకేష్ గారు అయితే తెలియజేశారు. ఈ షర్మిల గారు కూడా అయితే స్పందించారు. గ్రూప్ 2 మెయిన్స్ తర్వాత సాధించిన అభ్యర్థుల ఆందోళనపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా డిమాండ్ చేశారు. ఇదండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి రేపు పొద్దున్న అప్డేట్స్ అనమాట. ఇంకొక అప్డేట్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.